ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మాకు వచ్చిన ఈ మనీ మొత్తం మాత్రం మేము ఒక గుడ్ కాజ్ కి అయితే యూజ్ చేద్దాం అనుకున్నాం. ఇందులో ఒక్క రూపాయి కూడా మేము తీసుకోదలుచుకోవట్లేదు. Hi all, welcome back to our channel. This is Meena and this is Chaitanya. You're watching Meena and Chaitanya YouTube channel. సో ఈ రోజు మీరు thumbnail చూసే వచ్చుంటారు. ఈ వీడియో ఏంటి అనేది యూట్యూబ్ నుంచి మా ఫస్ట్ ఇన్కమ్ అయితే రిసీవ్ చేసుకున్నామండి. ఇది 1 year మా ఇన్కమ్ అన్నమాట. సో ఎంత వచ్చింది ఏంటి అన్ని డీటెయిల్స్ అయితే మీకు చెప్తాము. సో లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. బిఫోర్ దట్ ఏంటంటే మాకు మనీ రాకముందే చాలా పెద్ద సర్ప్రైజ్ వచ్చిందండి. అదైతే అసలు మర్చిపోలేము. దీనికన్నా చాలా పెద్ద గిఫ్ట్ అది. ఒక్క వీడియోతో, ఆ వీడియో ఏంటో కూడా మీకు చూపిస్తాను. ఆ ఒక్క వీడియోతో మా యూట్యూబ్ ఛానలే చేంజ్ అయిపోయింది రియల్లీ. ఇప్పుడు మీరు చూస్తున్నారు, మీరు కావాలంటే ఒకసారి వెళ్ళి చూడండి. 3 lakhs సబ్స్క్రైబర్స్ వచ్చారు. నాకు 1 weekలోనే ఆ ఒక్క వీడియోకి 1 lakh సబ్స్క్రైబర్స్ వచ్చారండి. అది మాత్రం చాలా హ్యాపీ. ఇప్పుడు కంప్లీట్గా ఆ వీడియోకి 3 lakhs సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఇప్పుడు మీరు చూస్తే 3,12,000 ఉన్నారు. 12,000 రిమైనింగ్ వీడియోస్కి వచ్చినవి అండ్ 3 lakhs మాత్రం ఒక్క వీడియోకి వచ్చింది. ఆ వీడియో ఏంటో కూడా మీ క్లాస్లో చూపిస్తాను. అది కూడా షార్ట్ అండి, చాలా సర్ప్రైజ్ అయ్యాం మేము కూడా. సో ఎనీవేస్ మా డీటెయిల్స్ అన్ని మీకు షేర్ చేస్తాము. ఇప్పుడు ఏంటి ఎలా మా ట్రావెలింగ్ ఎలా జరిగింది, యూట్యూబ్లో మా జర్నీ ఏంటి అంతా మీకు షేర్ చేస్తాము. సో వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ప్రెసెంట్ అయితే ఇప్పుడు మేము లాంగ్ వీడియోస్ చేస్తున్నామండి. అంటే మేము ఒక 5-6 డ్రెస్సెస్ వేసుకుని వాటి ఫ్యాబ్రిక్ ఎలా ఉంది మేము జెన్యున్ గా రివ్యూ అయితే చెప్తున్నాం. అందులో ఒక్కటి మాత్రం ఖచ్చితంగా గివ్ అవే మెన్షన్ చేస్తున్నాం. అది ఏ బేసిస్ లో చేస్తున్నాం అన్నది ఏంటనేది డీటెయిల్డ్ గా మేము సెపరేట్ వీడియోస్ అయితే చేస్తున్నాం. అది మీరేం చేస్తారంటే, ఇదే మీరు ఫస్ట్ టైం మా ఛానల్కి విజిట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి, ఒకసారి లాంగ్ వీడియోస్ కూడా చూడండి. చూస్తే మీకు కూడా క్లియర్ గా అర్థమవుతుంది. మీరు కూడా ఒక గివ్ అవే గెలుచుకునే అవకాశం అయితే వస్తుంది. పార్టిసిపేట్ అయితే తప్పకుండా చేయండి అండ్ అలాగే ఛానల్ ని కొంచెం ఎంకరేజ్ చేయండి. సో ఇప్పుడైతే కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలండి. అసలు మేము 2022 డిసెంబర్ నవంబర్ ఆ టైంలో అయితే నేను ఛానల్ స్టార్ట్ చేశాను. కానీ 2023లో ఫిబ్రవరిలో నేను ఫస్ట్ వీడియో అయితే పోస్ట్ చేశానండి. ఆ వీడియో కూడా చూపిస్తాను మీకు. అంటే ఎలా ఉంటుంది ఏంటో అనుకున్నాను, కానీ చాలా రీచ్ అయితే వచ్చింది. 8K వచ్చారు అప్పుడు వ్యూస్. చాలా హ్యాపీ అనిపించింది. అయితే ఫస్ట్ థింగ్ ఏంటంటే మీ అందరికీ చెప్పాలనిపించిన విషయం ఒకటి ఉంది. నేను యూట్యూబ్లో ఈరోజు ఇంత బాగా ఎడిటింగ్ కానీ యాక్టింగ్ కానీ ఇవన్నీ నేర్చుకున్నా అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ మై వైఫ్ అండి. రియల్లీ నన్ను చాలా సపోర్ట్ చేశారు. అది తనకు కూడా చెప్పలేదు, నేను ఈ వీడియోలో చెప్తానన్న విషయం. అందుకే తను నవ్వుతున్నారు ఇప్పుడు. అండ్ నాకు చాలా సపోర్ట్ చేశారు రియల్లీ. నేను ఎన్నో టేక్స్, 1-2 కూడా కాదండి, చాలా టేక్స్ తీసుకునేవాళ్ళని. వీళ్ళతో కూడా యాక్టింగ్ తనకు అస్సలు రాదు. మా వైఫ్ అయితే చాలా తక్కువ యాక్టింగ్ స్కిల్స్. చాలా అంటే దెబ్బలాడేసుకునేవాళ్ళం, ఫైట్ చేసేసుకునేవాళ్ళం. ఈవెన్ నేను సాటిస్ఫై అయ్యేవాడిని కాదు, ఎందుకంటే నాకు కావాల్సిన అవుట్పుట్ రావాలన్నమాట. అందుకని నేను ఎవరిని వదిలేవాడిని కాదు. ఈవెన్ మా బాబునైనా అంతే, వాడికి యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయని గ్రహించి వాడిని కూడా కొన్ని వీడియోస్లో చేసేవాళ్ళం. మీరు చూస్తే షార్ట్స్ అన్ని మోస్ట్లీ మా బాబుతోటే ఉంటాయి. ఇప్పుడైతే నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మా వైఫ్ నిజంగా స్టార్ట్ చేయమని చెప్పకపోయి ఉంటే నేను నిజంగా స్టార్ట్ చేసేవాడిని అయితే కాదండి. ఛానల్ అయితే స్టార్ట్ చేశానండి. నేను సైమల్టేనియస్గా ఏం చేసేవాడిని అంటే, ఫేస్బుక్లోని ఇన్స్టాగ్రామ్ తక్కువ యూజ్ చేసేవాడిని. నాకు అంతగా యూజ్ చేయడం అప్పట్లో అయితే తెలీదు. సో ఫేస్బుక్లో వీళ్ళ ఫాదర్ ఫస్ట్ టైం యాక్ట్ చేసినప్పుడు వీళ్ళిద్దరిది, అంటే నేను కూడా ఉన్నాను అందులో, ఆ వీడియో అయితే నేను ఫేస్బుక్లో పెట్టడం అయితే జరిగింది. పెట్టాక నేను అసలు అన్ఎక్స్పెక్టెడ్ 1 million వ్యూస్ ఫస్ట్ టైం అదే రావడం అన్నమాట. అసలు నేను మర్చిపోలేంది. ఓకే, ఈ ప్యాటర్న్ లో నేను సెట్ అవుతాను, ఈ వీడియోస్ కి ఈ ఫీల్డ్ కి ఎలిజిబుల్ అవుతానని మాత్రం అనిపించింది నాకు. ఫస్ట్ నుంచి దానికైతే చాలా ప్యాషన్ ఉండేదండి. అంటే నేను అబ్జర్వ్ చేశాను అనమాట మా మ్యారేజ్ అయినప్పటి నుంచి. సరేలే వై కాంట్ యూ అని ఒక ట్రైల్ అయితే వేసాము సరదాగా. నేనైతే ఓన్లీ ప్యాషనే, మేము దానికే యూట్యూబ్ అని అయితే చెప్పను, కానీ ఇన్కమ్ కూడా ఎంజాయ్ చేస్తున్నాం, తప్పు అబద్ధం చెప్పకూడదు. సో నేను ఇంకా వీడియోస్ అవి చేసి మిమ్మల్ని ఎంటర్టైన్ చేసి మీలో ఒక మెంబర్గా మేమందరికీ, మీనా అండ్ చైతన్య అంటే అందరికీ తెలియాలి అనే ఒక ఇంటెన్షన్తో. అండ్ ధ్రువిన్ ఎస్పెషల్లీ, తను స్కూల్లో కూడా చాలా యాక్టివ్గా ఉంటాడండి. ఈవెన్ అన్ని ప్రోగ్రామ్స్లో కూడా వాడిని సెలెక్ట్ చేస్తారు. అది కూడా అబ్జర్వ్ చేసాం మేము. LKG నుంచే వాడిని తీసుకోవడం అలా చేసేవారు. సో వాడికి ఆ స్కిల్ ఉందని కూడా మేము వాడిని ఎంకరేజ్ చేస్తున్నాము. సో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు మాకు వచ్చిన ఈ మనీ మొత్తం మాత్రం మేము ఒక గుడ్ కాజ్ అయితే యూజ్ చేద్దాం అనుకున్నాం. ఇందులో ఒక్క రూపాయి కూడా మేము తీసుకోదలుచుకోవట్లేదు. అండ్ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఇన్కమ్ కావచ్చు, కానీ 1 year ఇన్కమ్, ఇది 1 year ఇన్కమ్ అనమాట. అండ్ మీకు చెప్పాను కదా, నేను ఆల్రెడీ ఫిబ్రవరిలో స్టార్ట్ చేశానని. నేను నవంబర్, అంటే నాకు ఆల్మోస్ట్ ఒక 8 to 9 months ఆ డ్యూరేషన్లో అయితే మంచి సక్సెస్ అయితే వచ్చింది. ఎవరైనా ఈ 2024లో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా, స్టార్ట్ చేసిన యూట్యూబ్ ఛానల్
ఖచ్చితంగా స్టార్ట్ చేయమని చెప్తానండి. షార్ట్స్ చాలా ప్లస్ అవుతుంది. మీరు కొంచెం యాక్టింగ్ స్కిల్స్, ఎడిటింగ్ స్కిల్స్, మెయిన్ లైటింగ్ మాత్రం బాగా చూసుకోవాలి. వీడియో రికార్డ్ చేసేటప్పుడు మన ఓన్ కంటెంట్, సేమ్ రిలేటెడ్ సిమిలర్ కంటెంట్స్ అయినా సరే మన ఫోన్లో ఓన్గా మనం తీస్తే మాత్రం ఖచ్చితంగా రీచ్ ఉంటుంది. యాక్టింగ్ కూడా ఇంప్రూవ్ చేయండి. ఎందుకంటే నేను ఒకలా యాడ్ చేయొచ్చు, మీరు ఒకలా యాడ్ చేయొచ్చు, మీది నచ్చచ్చు, నాకన్నా బాగా చేసి ఉండొచ్చు, లేదంటే చిన్న చేంజెస్ చేయడం వల్ల కూడా మీ వీడియో ఇంకా వైరల్ అవ్వచ్చు, ఎక్కువ వ్యూస్ రావచ్చు. షార్ట్స్ ట్యాబ్ రావడం వల్ల ప్లస్ ఏంటంటే సబ్స్క్రైబర్స్ త్వరగా పెరుగుతారు. ఇంకా అలా అలా రీచ్ కూడా పెరుగుతుంది. రీచ్ పెరిగిందంటే తెలుసు కదండి, ఆబ్వియస్లీ మనకి మంచి ఐడెంటిటీ ఉంటుంది. మనం ఎక్కడికి వెళ్ళినా మనల్ని ఒక రికగ్నిషన్ ఉంటుంది. అది మాత్రం మర్చిపోవద్దు. ట్రై చేయండి. మీరు కనుక యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. సో ఈ ప్లాట్ఫామ్లో ఇది వరకు రోజుల్లో చాలా కష్టం అండి టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి. బట్ ఇప్పుడైతే మనకి మంచి ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు. మీకు డిఫరెంట్ స్కిల్స్ కానీ టాలెంట్ కానీ ఉంటే నిజంగా ట్రై చేయండి. ఆల్ ద వెరీ బెస్ట్. నిజంగా చెప్తున్నాము. మీకు ఏమైనా టిప్స్ అవి కావాలన్నా కూడా మా హస్బెండ్ చెప్తారు. బికాస్ నాకు అసలు ఎడిటింగ్ అసలు తెలియదు అనమాట. నేను చాలా కష్టపడే నేర్చుకున్నాను. ఏమీ లేదు, మీరు యాక్టింగ్ కావాలన్నా, ఎడిటింగ్ కావాలన్నా, ఒక సినిమాటిక్ ఫోటోగ్రఫీ ఎలా చేయాలన్నా ఏదైనా మనకి యూట్యూబ్లోనే దొరుకుద్ది. మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఎందుకంటే నేను అన్ని ఇందులోనే నేర్చుకున్నాను. నాకు నిజంగా అయితే తెలియదు, రాదు కూడాను. ఎడిటింగ్ జీరో నుంచి ఇప్పుడు నా వీడియోస్ చూడండి, షార్ట్స్ అయినా సరే. నన్ను చాలా మంది, నాకు తెలిసిన వాళ్ళు, నా ఫ్రెండ్స్ కూడా, నా రిలేటివ్స్ కూడా ఒకటే అడుగుతారు, ఫస్ట్ అయితే ఎడిటింగ్ బాగుంది అంటారు. నాది నిజంగాను అదైతే చాలా హ్యాపీ. ఫస్ట్ వచ్చిన కాంప్లిమెంట్ కూడా అదే అండి. నిజంగా ఎడిటింగ్ బాగుందనే కాంప్లిమెంట్ నేను రిసీవ్ చేసుకున్నాను రాదర్ దాన్ యాక్షన్. సో ఆ తర్వాత ఎప్పుడైతే ఎడిటింగ్ బాగుంది, లైటింగ్ బాగుంది, మీ వీడియో చాలా క్లారిటీగా ఉంది అనిపించిందో, సబ్స్క్రైబర్స్ కానీ వ్యూయర్స్ కానీ మీది మాత్రం మీ ఛానల్ వదలరు. ఖచ్చితంగా మీరు ఎప్పుడు వీడియోస్ పోస్ట్ చేస్తారా అన్నట్టు వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు షార్ట్స్ అయినా లాంగ్ అయినా ఖచ్చితంగా డేకి ఒకటైతే పోస్ట్ చేయాలండి. కన్సిస్టెన్సీ ఎప్పుడు కన్సిస్టెంట్ గా చేసుకుంటా వెళ్తే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అయితే అవుతారు. ఇంకోటండి, దీంట్లో మనం వర్క్ లైఫ్ ని, పర్సనల్ లైఫ్ ని, యూట్యూబ్ లైఫ్ ని మూడింటిని బ్యాలెన్స్ చేయాలని నేను అనుకున్నాను అనమాట. ఈ 1 year లో నేను అది బాగా అర్థం చేసుకున్నాను. సో ఏదో ఒకటి అనుకుంటే మాత్రం చాలా కష్టం, కాంప్రమైజ్ అవ్వలేము. సో అది మాత్రం నేను బాగా ఎక్స్పీరియన్స్ అయ్యాను. ఈవెన్ తనకు కూడా చెప్పలేదు ఇంత కష్టంగా మేనేజ్ చేస్తున్నానని. బట్ ఓకే, మనం ఇష్టంగా చేస్తున్నప్పుడు కష్టం అని ఫీల్ అవ్వకూడదని నా ఉద్దేశం. ఎనీవేస్ వీఆర్ ఎంజాయింగ్ అండి, నిజంగా ఎంజాయ్ చేస్తున్నాం. సో మీరైతే ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు అని మీరు అనుకుంటే మాత్రం ఒకటైతే చెప్తాను, టార్గెట్ ఫర్ 100 వీడియోస్ అండి. ఒక ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నట్టు, ఒక ఇంటర్వ్యూ ప్రిపేర్ అవుతున్నట్టు మాత్రం అంత స్ట్రాంగ్గా ఫీల్ అవ్వాలి మీరు. ఖచ్చితంగా చెప్తున్నాను, 100 వీడియోస్ టార్గెట్ పెట్టుకోండి. డే ఫస్ట్ నుంచి మీ 100% ఎఫర్ట్ కూడా ఇవ్వండి. అప్పుడైతే ఖచ్చితంగా రీచ్ అవుతారు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్ చేసుకుంది ఎంటర్టైన్మెంట్, కామెడీ రిలేటెడ్ అనుకోండి. టాప్ 5 యూట్యూబ్ ఛానల్స్ తీసుకోండి. మీరు బాగా ఇష్టపడే టాప్ 5 యూట్యూబ్ ఛానల్స్ తీసుకుని ఫస్ట్ 20 వీడియోస్ అవే చేయండి. కాకపోతే మీ ఫోన్లోనే రికార్డ్ చేయండి. ఏమి మెస్ వద్దు. అలాంటి మెస్ చేయకుండా వాళ్ళు ఏం చేశారు అదే చేయండి. మీ స్టైల్లో చేయండి. కొంచెం చేంజెస్ అయితే చేయండి. నా ఫస్ట్ వీడియో అయితే 5 lakhs వ్యూస్ అయితే వచ్చినాయి. అది చూపిస్తాను మీకు. అదేంటంటే జనరల్గా అందరూ ఒకలా చేశారు. నేను కొంచెం చిన్న చేంజ్ చేసేసరికి 5 lakhs వ్యూస్ వచ్చినాయి. ఫస్ట్ నేను రీచ్ అయిన యూట్యూబ్లో అయితే ఫస్ట్ నేను రీచ్ అయింది అదే. అక్కడే నాకు 1300 సబ్స్క్రైబర్స్ వచ్చారండి ఆ ఒక్క వీడియోకి. ఫస్ట్ టార్గెట్ మెట్ అయిపోయాను నేను. చాలా హ్యాపీ అనిపించింది అప్పుడే. సో నేను అందుకే చెప్తున్నాను, నిజంగా ట్రై చేస్తాను. నేను యూట్యూబ్లో ఎలాగైనా సక్సెస్ అవ్వాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. ఎందుకంటే మీ యూట్యూబ్ ఛానల్లో మీరే హీరో. ఖచ్చితంగా మీరే హీరో అవుతారు. ఒక సినిమాకి వెళ్ళి హీరోని చూడడం కాదు, మీ ఛానల్లో మీరే హీరో. మిమ్మల్ని మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, మీ అపార్ట్మెంట్స్, ఫ్లాట్స్ ఎవరైనా సరే మిమ్మల్ని చూసారు, మీ వీడియో చూసాం అనేసరికి ఆ ఫీల్ తెలియదు మీకు. ఇప్పుడు నిజంగా మీరు సక్సెస్ అయినప్పుడు, లేదంటే మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి వీడియోస్ చేస్తున్నప్పుడు మీ యాక్టింగ్ కానీ అందరికీ నచ్చితే మాత్రం, మీ వీడియోస్ నచ్చి, మీ యాక్టింగ్ నచ్చి, మీ కామెడీ నచ్చిందంటే మాత్రం మీ ఛానల్ని వదలరు, మిమ్మల్ని కూడా వదలరు. ఎక్కడికి వెళ్ళినా సరే హాయ్ హాయ్ అని, మేము మీ వీడియో చూసాం, మీ లేటెస్ట్ వీడియో చూసాం, నేను లైక్ చేశాను, నేను మీ సబ్స్క్రైబర్ని, ఇలాంటివి చాలా ఉంటాయి. అది పర్సనల్గా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయగలుగుతాం మనం. ఇదండి నా హ్యాపీ షేరింగ్ అయితే ఇది. యూట్యూబ్ జర్నీ కూడా అనొచ్చు దీన్నే. యూట్యూబ్ జర్నీ కూడా ఇదే అనమాట. సో ఇప్పుడు ఏంటంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా స్టార్టింగ్ లో, ఏంటంటే యూట్యూబ్ నుంచి మాకు మనీ రాకముందే ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ వచ్చిందని. అదేంటో ఇప్పుడు మీకు చూపిస్తాను. మా వాడైతే ఎప్పటి నుంచో వెయిటింగ్ అండి. మేము అన్నాం కదా మాకు యూట్యూబ్ మనీ కన్నా ముందు ఒక సర్ప్రైజ్ వచ్చిందని, అది చూపించాలని ఇందాక నుంచి డాడీ నేను ఎప్పుడు రావాలని అడుగుతున్నాడు. ఒకసారి రా.
ఇదిగోండి ఇదే మా అచీవ్మెంట్. నన్ను చాలా సార్లు అడిగేవాడు పిల్లలు, కొన్ని ఛానల్స్ చూస్తూ ఉంటాడు పిల్లలవి. సో అందులో ఆ బటన్ మనకు రాదా అనివాడు. నేనైతే ఇప్పుడప్పుడే రాదు, ఎందుకంటే చాలా మంది చాలా కష్టం. అది 1 lakh సబ్స్క్రైబర్స్ రావడం అనేది చిన్న విషయం కాదండి. అందట్టు నాకు 1 week లో వచ్చారు. చెప్తే నంబర్ మీరు నిజంగాను. ఇదే మా అచీవ్మెంట్ నిజంగా. ఫస్ట్ ఇది వచ్చింది, ఇది వచ్చిన మాకు అమౌంట్ రిసీవ్ అయిందండి. అది చెప్తే కూడా ఎవరో నంబర్, ఎందుకంటే చాలా తక్కువ మంది సబ్స్క్రైబర్స్ తో కూడా మనీ రిసీవ్ చేసుకునే వాళ్ళు ఉంటారు. కానీ నాకు ఒక్క షార్ట్ నిజంగాను మొత్తం నా ఛానల్లో చేంజ్ చేసింది. అదిగో చూపించు, నీకు నచ్చింది కదా, నీకు ఇష్టం కదా ఇది. సో ఇదే అండి. థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి. ఓకే, సో ఇదండి మా అచీవ్మెంట్ మీకు చెప్పింది. అండ్ ఇప్పుడు మన గివ్ అవే రిజల్ట్స్ అండి. గివ్ అవే పార్ట్ 3 మనం మెన్స్ వేర్ ఇవ్వబోతున్నాం గివ్ అవే. ఇప్పుడు ఎవరు విన్నర్స్ చెప్పబోతున్నారు? సుమయ సలీం 5677 అండి. వీళ్ళైతే గివ్ అవే 3 విన్నర్స్. డిస్ప్లే అవుతుంది, ఒకసారి చూసుకోండి. పైన కూడా డిస్ప్లే చేస్తాను, ఒకసారి క్లియర్ గా చెక్ చేసుకోండి. సో మీరు డెఫినెట్ గా మా ఛానల్ ఒక లాంగ్ వీడియోస్ మాత్రం కొంచెం సపోర్ట్ చేయండి. వ్యూస్ చాలా తక్కువ ఉంటున్నాయి. మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికన్నా యూజ్ ఉంటుందేమో ఈ డ్రెస్సెస్ కానీ ఇలాంటి హౌల్స్ అవి చేస్తున్నాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా వీడియోని షేర్ చేయండి. మేము నచ్చితే మేము పర్సనల్ గా మిమ్మల్ని అప్రోచ్ అయ్యి ఎలాగా గివ్ అవే ప్రాసెస్ ఎంత జరుగుతుందో వాళ్ళకి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మోరోవర్ ఇది ఎలా సెలెక్ట్ చేసామంటే మేము సెకండ్ హైయెస్ట్ లైక్స్ వచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేసామండి. ఎందుకంటే మా ఇంటెన్షన్ ఏంటంటే ఒక్కరికి గివ్ అవేస్ ఇవ్వడం కన్నా మన సబ్స్క్రైబర్స్ అందరికి రీచ్ అవ్వాలి కాబట్టి డిఫరెంట్ బేసిస్ లో అందరూ సెలెక్ట్ అయ్యేలా చూస్తున్నాం అనమాట. డోంట్ టేక్ ఇట్ ఇన్ రాంగ్ వే. అందరికి ఇవ్వాలంటే అంతకు మించి ఏ ఉద్దేశం లేదండి. అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే గివ్ అవేస్ లో ఒక మంత్ లో ఒక యూజర్ కే మేము ఇవ్వాలని మాత్రం పెట్టుకున్నాం. ఎందుకంటే అందరికీ ఆపర్చునిటీ రావాలి, అందరికీ ఛాన్స్ రావాలి. ఇది ఏదో పార్షాలిటీ కాదు, నో గ్యాంబ్లింగ్స్, నథింగ్. ఫేర్ గా ఉండాలని మాత్రం మేము ఇద్దరం కలిసి ఆలోచించి నిర్ణయం తీసుకున్న విషయం ఇది. సో మీరు జెన్యూన్ గా మా వ్యూయర్స్ అయితే, మా సబ్స్క్రైబర్స్ అయితే మీరు సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నామండి. ఛానల్ స్టార్ట్ చేయాలని ఎవరికైనా విల్లింగ్ ఉంటే ఖచ్చితంగా చేయండి. నేను చాలా మందికి చెప్పాను, రియల్లీ ఏ చిన్న మీకు స్కిల్ ఉన్నా సరే దాన్ని యూజ్ చేసుకోండి. నిజంగా మీకు అంటే రీచ్ రావచ్చు, మీరు ఎక్కువ సబ్స్క్రైబర్స్ రావచ్చు రాకపోవచ్చు, కానీ అది మెమరీ లాగా కూడా ఉండిపోద్ది. ఒక మంచి మెమరీస్ అవి. అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను. ఎడిటింగ్ లో ఒక మంచి ప్లాట్ఫామ్ అండి. అండ్ ఈ ఎడిటింగ్ లో చిన్న మీకు ఏమైనా సజెషన్స్ కావాలన్నా, థంబ్నెయిల్ క్రియేషన్ లో కూడా నేను ఎప్పుడైనా మీరు చెప్పమంటే ఒక సెపరేట్ వీడియో చేస్తాను. ఓన్లీ థంబ్నెయిల్ కి, ఎడిటింగ్ కి, లైటింగ్ ఎలా పెట్టుకోవాలని ఇవన్నీ ఒక్క వీడియోలోనే కవర్ చేస్తాను. ఇన్ కేస్ ఎవరికైనా కావాలి అంటే కమెంట్ చేయండి తప్పకుండా. సో ఇప్పుడైతే యూట్యూబ్ నుంచి ఎంత మనీ రిసీవ్ చేసుకున్నాం అన్నది కూడా మీకు చెప్పాలనుకుంటున్నాము. ఈ అమౌంట్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒకసారి పెన్ ఇవ్వు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ పెన్ ఉంది కదండి, ఇది ఒక 40 రూపీస్ అనుకోండి. ఇలాంటి నేను 1000 పెన్స్ కొనుక్కోగలను. అంత అమౌంట్ అయితే వచ్చింది నాకు. అది కూడా చెప్పాను కదండి, మేము ఆల్రెడీ చెప్పాను, ఒక గుడ్ కాజ్కి అయితే యూజ్ చేసేస్తున్నాను. అది ఏంటి అన్నది ఇందులో రివీల్ చేయడం నాకు అంత అంటే చెయ్యొచ్చు, ఎందుకులే అనుకుంటున్నాం అంతే. మీకే తెలుస్తుంది డెఫినెట్ గా. మా ఛానల్ ని మీరు డెఫినెట్ గా ఫాలో అవుతూ ఉంటే మేమేంటో, మా గోల్స్ ఏంటో, ఎయిమ్స్ ఏంటో, మా థాట్స్ ఏంటో మీకు అర్థమవుతాయి. మోస్ట్లీ అన్ని పాయింట్స్ అయితే కవర్ చేస్తానని అనుకుంటున్నాను. సో ఈ వీడియోకి అయితే ఇంతే అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. ఇదే మా వీడియో, ఇంతటితో ఎండ్ చేస్తున్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలి. మీ వల్లే మేము ఈ స్టేజ్ లో ఉన్నాం ఈరోజు. మీ అందరికి చాలా మందికి తెలిసేలాగా కూడా ఉన్నామంటే రీజన్ మీ అందరి వల్లే, మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్లే. వెరీ హ్యాపీ ఫర్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి. బాయ్.